హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎంజీఐటీ కాలేజీకి సంబంధించి బి కేటగిరీ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ మెరిట్ లిస్ట్ ఫేజ్ 2 మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేశారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. అంటే 15% మనకి ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఉంటుంది కదా, అందులో వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ కోటాకి 8%, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి వచ్చి 7% ఉంటుంది. అది దాన్ని బేస్ చేసుకుని సెకండ్ లిస్ట్ పెట్టారు. దాని గురించి చెప్తున్నాను. ఈ మంత్ 16th and 17th 9 AM to 6 PM చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నారాయణగూడలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్, అట్లాగే డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని వెళ్ళి ఒరిజినల్ అన్నీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. Candidates who have been slided from first selection list are requested to bring their original fee receipt and change the branch at the above address. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మీరు ఫీ పే చేసి అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి స్లైడ్ అవుతుంది అనమాట. ఒక్కసారి మీరు సైట్ ఓపెన్ చేసుకుని చూస్తే స్లైడ్ ఏ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్కి స్లైడ్ అయిందో ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి ఒరిజినల్ ఫీ రిసిప్ట్ తీసుకుని వెళ్ళి బ్రాంచ్ చేంజ్ చేసుకోండి. అంటే ప్రీవియస్ ఉన్న బ్రాంచ్కి ఇప్పుడు స్లైడ్ అయింది కాబట్టి ఆ బ్రాంచ్కి చేంజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళాలి. అవి ఏమేమిటో ఒకసారి చెప్తున్నాను. 10th class మార్క్స్ మెమో ఒకటి కావాలి. ఇఫ్ యూ ఆర్ స్టడీడ్ అబ్రాడ్, మీరు ఎక్కడైనా బయట అబ్రాడ్లో చదువుకుంటే కనుక అడ్మిట్ కార్డు కూడా కంపల్సరీ. అట్లాగే ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ కావాలి. ఒరిజినల్ టీసీఆర్, బోనఫైడ్ ఆర్ స్టడీ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏది ఉంటే అది, ఈ 4 వాటిల్లో. ఒరిజినల్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆర్ వ్యాలిడ్ సిటిజన్షిప్ ప్రూఫ్ రిక్వైర్డ్ ఫర్ వెరిఫికేషన్. ఒరిజినల్ పిఐఓ కార్డ్ ఆర్ ఓసిఐ కార్డ్ కావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాన్యువల్ ట్యూషన్ ఫీ పేయబుల్ త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ $5,000. అదే మన ఇండియన్ రూపీస్కి వచ్చేటప్పుడు 4,20,000 రూపీస్. ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. ఇది ఒక యాన్యువల్ అంటే పర్ యానంకి మాత్రమే. అట్లాగే స్పెషల్ ఫీ ఉంది, అది 8,500 కొన్ని బ్రాంచెస్కి ఉంది. అట్లాగే 5,500 కొన్ని బ్రాంచెస్కి ఉంది. 8,500 వచ్చి సివిల్కి, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, మెకానికల్, ఎంసీటీ అండ్ ఎంఎంటీ బ్రాంచెస్కి ఉంది. అదే 5,500 వచ్చి సిఎస్సి, ఏఎండ్ఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్బిఎస్ అవన్నీ 5,500 ఉన్నాయి. దేనికి తీయాలి అంటే ఎంజీఐటీ ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్ పేయబుల్ ఎట్ హైదరాబాద్కి ఏ బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చు. కానీ ఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి సంబంధించి. ఇప్పుడు ఎన్ఆర్ఐ స్పాన్సర్ స్టూడెంట్స్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్లాలో చూద్దాం. ఒరిజినల్ 10th class మార్క్స్ మెమో ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ అబ్రాడ్ అడ్మిట్ కార్డ్ ఈజ్ కంపల్సరీ. అట్లాగే ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ కావాలి. ఒరిజినల్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 12th కావాలి. ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ 10+2 కావాలి. ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్, మీరు తెలంగాణ స్టేట్ కాకుండా వేరే స్టేట్ నుంచి అప్లై చేసుకుంటే కనుక మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. అట్లాగే జిరాక్స్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ గ్రీన్ కార్డ్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆఫ్ ద స్పాన్సర్. ఎవరైతే మీకు స్పాన్సర్షిప్ లెటర్ ఇచ్చారో వాళ్ళది ఏదైనా పైన చెప్పిన ప్రూఫ్ కావాలి. అట్లాగే జిరాక్స్ కాపీ ఆఫ్ స్పాన్సర్షిప్ లెటర్, మీరు అడ్మిషన్ టైంలో స్పాన్సర్షిప్ లెటర్ పెడతారు కదా, దాని జిరాక్స్ కాపీ కూడా కావాలి. అట్లాగే యాన్యువల్ ట్యూషన్ ఫీ పేయబుల్ త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ రూపీస్ $5,000 ఆర్ ఇండియన్ రూపీస్కి వచ్చేటప్పుడు 4,20,000 per annum. అదొక డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. అట్లాగే స్పెషల్ ఫీ వచ్చి 8,500 కొన్ని బ్రాంచెస్కి ఉంది. అట్లాగే 5,500 కొన్ని బ్రాంచెస్కి ఉంది. దేనికి ఏ బ్రాంచ్ మీకు వర్తిస్తే ఆ స్పెషల్ ఫీ సెపరేట్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. అది 8,500 వచ్చి కొన్ని బ్రాంచెస్కి ఉంది. సివిల్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, మెకానికల్, ఎంసీటీ అండ్ ఎంఎంటీ బ్రాంచెస్. అట్లాగే 5,500 వచ్చి సిఎస్సి, ఏఎండ్ఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్ అండ్ సిఎస్బిఎస్. అది దేనికి తీయాలి అంటే ఎంజీఐటీ ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ అని చెప్పి ఏ బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్, డిమాండ్ డ్రాఫ్ట్, జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సింది ఏంటి అంటే ఫేజ్ 2లో ఎవరిదైనా కొత్తగా ఉన్న వాళ్ళు, అంటే కొత్తగా వచ్చిన పేర్లు ఉంటేనే ఇవి మీకు వర్తిస్తుంది. అదర్వైజ్ స్లైడెడ్ ఉంది అంటే కనుక ఆల్రెడీ మీరు ఫేజ్ 1లో పే చేశారు కాబట్టి మీకు ఇవన్నీ అవసరం లేదు. ఫీ రిసిప్ట్ ఒకటి తీసుకుని వెళ్ళి బ్రాంచ్ స్లైడ్ అయింది కాబట్టి బ్రాంచ్ చేంజ్ చేసుకోండి, అది చెప్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.